నేను గత 49 సంవత్సరాల నుండి అనేక అంశాలకు సంబంధించి పాటలు రాయడంతో పాటు వాటిని స్వయంగా స్వరపరిచి పాడడం జరిగింది. అందులో ముఖ్యంగా చాలామందిని ప్రభావితం చేసినటువంటి పాట గతంలో గొడ్డు మాంసం తిని గోవింద అని ఈ దేశానికి బతుకొచ్చినటువంటి మనువాదార్యులు ఇప్పుడు అది దిన్నోళ్ళని నేరస్తులుగా అంటరాని వారిగా చూడరాని వారిగా ముట్టరాని వారిగా చూడమంటుందంటే దొంగే దొంగను దొంగ అన్నట్టు ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పుడు ఎట్లా తిన్నారు, దాంట్లో ఉన్న ప్రోటీన్స్ ఏంటి, ఇవన్నిటిని నేను ఎప్పుడో ఈ పాట పాడడం జరిగింది. దాన్ని చూసి కంచెయ్యలయ్య గారు మరి నేను రాసిన పాటలు అనేక పాటలని పుస్తకాలుగా రాశాడు. ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి ఆయనకి అట్టనే గొడ్డు మాంసం తింటే దాని గొప్పతనం ఆయన ఇప్పుడు చెప్తా ఉన్నాడు ఎక్కడ భుజాన్ని వేసుకొని. నేను ఎప్పుడో రాసి అప్పుడు నిజామాబాదులో మరి కార్మిక దినోత్సవం సందర్భంగా మే డే నాడు ఆయన నేను కలిసి ఒక ప్రోగ్రాంకు 2094లో వెళ్ళినప్పుడు 96 బహుశా 94 అనుకుంటా అక్కడ నేను పాడిన పాటలు విని ఈ పాటను కానీ లేకుంటే ఇదేమి ధర్మం అన్న పాటను వైఐఎమ్ నాట్ హిందూ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి దాన్ని ఇవన్నిటిని కూడా నేను పాటలు పాడినప్పుడు ఆయన అందులో ఆ పాటల్లో చాలా పాటల్ని పుస్తకాలుగా రాశాడు. రాస్తే మంచిది, తప్పేం కాదు. కానీ దానికి స్ఫూర్తిదాతలు ఎవరో చెప్పాలి. అయితే చెప్పకుండా సత్యం ఎప్పుడు సత్యంగా నిలబడతానని నమ్ముతున్నాను. అయితే ఇప్పుడు మరి మీకోసం ఒక మంచి పాట. ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ముద్దా పప్పు శాకాహారి బుద్ధిహీనుడైనాడే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ఎద్దు కూర తిన్నోడే ఎరపులైను చేశాడు, ఎద్దు కూర తిన్నోడే రైలును కనిపెట్టాడు, ఎద్దు కూర తిన్నోడే బొగ్గుబాయి దొవ్వాడు, ముద్దా పప్పు శాకాహారి అరే ముద్దా పప్పు శాకాహారి ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తే కులం మాత్రం చేశాడరే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే. ఇంగ్లీషోడు ఇంజనీరు ఆనాడున్న కాటన్ దొర, ఇంగ్లీషోడు ఇంజనీరు ఆనాడున్న కాటన్ దొర, ఎద్దు కూర తింటూనే నీటి కడ్డు కట్ట వేశాడు, ఎద్దు కూర తింటూనే నీటి కడ్డు కట్ట వేశాడు, ఆ కట్ట కింద బారే నీరులో, ఆ కట్ట కింద బారే నీరులో ఇప్పుడు మీరు మాడి స్నానము చేస్తుండ్రో, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ఎద్దు కూర తినే సాయబు అరే ఎద్దు కూర తినే సాయబు ఇంటికొస్తే ఇజ్జాతిచ్చి. అయ్యా మెహంగానైనా మీరే పూర్వకాలంలో అక్బర్ కాలంలో జోధాబాయినిచ్చి ఆయన ముస్లిం అయినా కూడా మీకు అధికారము పదవి ఎప్పుడు దగ్గర ఉండాలంటేనంటే మీ బిడ్డలను కూడా ఆ ముస్లిం రాజులకు ఇచ్చి పెళ్లి చేశారు కదా. ఇప్పుడేమో ముస్లింలు దేశీయస్తులు గారు విదేశీయులు అంటారు కదా. ఇప్పటికైనా ముస్లింలు ఇంట్లోకి వస్తే సగర్వంగా ఇంట్లో కావనిస్తారు. మరి మాలమాది కూడా వస్తే ఎందుకని అంటారని వాళ్ళు అంటారని ఈ యొక్క 3వ చరణంలో ఎద్దు కూర తినే సాయబు ఇంటికొస్తే ఇజ్జాతిచ్చి, ఆవో సాబు బయటో అని పీటలేసి కూసోబెట్టి, అవసరమైతే పదవులిచ్చి అడిగినంత అరే అవసరమైతే బిడ్డనిచ్చి అడిగినన్ని పదవులిచ్చి, అప్పుడు లేని అంటుముట్టు ఈ మాలమరిగలకెందుకు వచ్చిందో, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, అరే ఎద్దు కూర తిన్నది నాడు మాలమాది గొల్లు గారు, ఎద్దు కూర తినాలని మీరు అరే ఎద్దు కూర తిన నీకే యజ్ఞయాగం చేసినారు, దీని తొడ ఎవడు తినాలో మెడ ఎవడు తినాలని,
మీ ఉపనిషత్తు వేదాలల్ల నిండువ రాసి పెట్టిందో ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.